నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. బిగ్ బ్రేకింగ్ న్యూస్, మీ అందరికీ ఒక మంచి శుభవార్తతో రావటం జరిగింది. చాలా రోజుల నుంచి మనందరం కూడా అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వైకుంఠ ఏకాదశికి సంబంధించి టీటీడీ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆ అప్డేట్ మీ అందరికీ రావటం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, మీ ముందుకు నేను అదేంటో చదివి వినిపించేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే డిసెంబర్ 30, 31 ఏకాదశి, ద్వాదశి, అలాగే కొత్త సంవత్సరం జనవరి 1 మొదటి 3 రోజులకి సంబంధించి దర్శన్ టికెట్లు అనేవి మీరు కేవలం ఆన్లైన్లో మాత్రమే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా నవంబర్ 27వ తారీఖున ఉదయం 10 గంటలకు ఓపెన్ చేస్తారు. డిసెంబర్ 1వ తారీఖున సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఎవరైనా కూడా చక్కగా మీరు రిజిస్టర్ చేసుకోండి. సెలెక్ట్ అయిన వారందరూ కూడా డిసెంబర్ 2వ తారీఖున మధ్యాహ్నము 2 గంటలకు మీ రిజల్ట్ వస్తుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు మాత్రమే ఈ 3 రోజులు దర్శనం చేసుకుంటారు. ఒక మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన వాళ్ళు 4గురికి బుక్ చేసుకోగలరు, అనగా 4 రిజిస్ట్రేషన్లు చేసుకోగలరు. సో మీరు ఏమీ టెన్షన్ పడొద్దు. చాలామంది ఈ రిజిస్టర్ చేసుకుంటే మరలా మేము 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకోవచ్చా, ఇట్లా రకరకాల డౌట్లు అడుగుతున్నారు. అన్ని డౌట్లు అడగొద్దు, అంత టెన్షన్ పడొద్దు. ఈ బుకింగ్స్ కూడా మీకు 5 రోజులు ఓపెన్లో ఉంటాయి. స్లోగా రిజిస్టర్ చేసుకోండి, ఏమాత్రం టెన్షన్ పడొద్దు. ఈ నవంబర్ 27వ తారీఖున మీ అందరికీ నేను ఒక డెమో వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను. అప్పుడు కూడా ఒకసారి చూసి మరలా మీరు బుక్ చేసుకోండి, ఓకేనా? ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు మాత్రమే మొదటి 3 రోజులు దర్శనం చేసుకుంటారు. మొదటి 3 రోజులు ఎటువంటి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అసలు ఈ 10 రోజులు కూడా, ఒక రకంగా చెప్పాలంటే ఈ 10 రోజులు కూడా అసలు ఆఫ్లైన్లో మీకు ఎక్కడా దర్శన టికెట్లు ఇవ్వరు. మొదటి 3 రోజులు అయితే ఆన్లైన్లో అసలు ఏ టికెట్లు కూడా ఇవ్వరు. కేవలం ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలో సెలెక్ట్ అయిన వారు మాత్రమే దర్శనం చేసుకుంటారు. అదృష్టవంతులు మాత్రమే మొదటి 3 రోజులు దర్శనం చేసుకుంటారు. ఇక జనవరి 2 నుంచి 8వ తారీఖు వరకు మటుకు ఆన్లైన్లో మీకు 300 రూపాయల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు. శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్లు కూడా రిలీజ్ చేస్తారు. అయితే శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకున్నా కూడా మీరు జయ విజయ గడప నుంచే మీరు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక జనవరి 2 నుంచి 8వ తారీఖు సంబంధించి శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్లు, అనగా ఈ టికెట్లు డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. 300 రూపాయల టికెట్లు డిసెంబర్ 5వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు, ఓకేనా? ఇక రూముల గురించే చెప్పినట్లయితే మొదటి 3 రోజులు ఎటువంటి రూములు కూడా మీకు ఆన్లైన్లో రిలీజ్ చెయ్యరు. ప్రతి సంవత్సరం కూడా వీటిని హోల్లో బ్లాక్లో పెట్టేస్తారనమాట. కాబట్టి ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 30, 31, జనవరి 1కి సంబంధించిన రూములు మీకు ఆన్లైన్లో విడుదల చెయ్యరు. ఇక జనవరి 2 నుంచి 8 వరకు సంబంధించిన రూములు మటుకు మీకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అవి కూడా కొంత లిమిటెడ్ కోటాలో విడుదల చేస్తారు, అంటే తక్కువ కోటాలో విడుదల చేస్తారు. మరి ఈ 10 రోజులు ఎవరైనా కూడా ఆఫ్లైన్లో తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ వద్ద మీరు రూములు ఆఫ్లైన్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, ఓకేనా? ఈ 10 రోజులు కూడా మీ ఎవ్వరికీ కూడా ఆఫ్లైన్లో ఎక్కడా కూడా టికెట్లు ఇవ్వరు. మొదటి 3 రోజులు మటుకు మీరు డైరెక్ట్గా లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళు దర్శనం చేసుకుంటారు. ఇక మిగతా 7 రోజులు, అనగా జనవరి 2 నుంచి 8వ తారీఖు సంబంధించి ఈ 7 రోజులు ఆన్లైన్లో మీరు 300 రూపాయల టికెట్లైనా శ్రీవాణి టికెట్లైనా బుక్ చేసుకోలేకపోతే డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి ఉచిత దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. ఏమాత్రం ఇబ్బంది లేదు, ఓకేనా? ఎవరైనా మిగతా 7 రోజులు హ్యాపీగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మనందరము వెళ్ళొచ్చు. టికెట్లు బుక్ చేసుకోలేదని ఏమాత్రం టెన్షన్ పడొద్దు. ఒక అవకాశము మీకు ఇవన్నీ ఆన్లైన్లో బుకింగ్, అంతే తప్ప బుక్ అవ్వకపోతే ఎందుకు టెన్షన్, హ్యాపీగా వెళ్ళి చేసుకుందాం. ఇక ఈ టోకెన్లు ఎన్ని విడుదల చేస్తాయో మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. మొదటి 3 రోజులు కనీసం రోజుకి 40 నుంచి 50 వేల మందికి లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయిన వారికి దర్శనం అయితే కల్పిస్తారు. మొదటి 3 రోజులు కనీసము 1,50,000 మంది స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మిగతా 7 రోజులు 300 రూపాయల టికెట్లు రోజుకి 15,000 రిలీజ్ చేస్తారు, అనగా 1,00,000 మంది 300 రూపాయల టికెట్ల ద్వారా దర్శనం చేసుకుంటారు. అలాగే శ్రీవాణి దర్శన టికెట్లు రోజుకి 1000 చొప్పున ఖచ్చితంగా ఈ 7 రోజులకి విడుదల చేస్తే 7,000 మంది చేసుకుంటారు. ఈ విధంగా చూస్తే మీరు ఈ ఆన్లైన్ బుకింగ్ ద్వారానే దాదాపు 3.5 లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక డైరెక్ట్గా వచ్చేవారి సంఖ్య ఖచ్చితంగా రోజుకు ఒక 30 నుంచి 40 వేల మందికి ఉంటుంది. ఈ విధంగా చూస్తే 7 లక్షల మందిని
మంది మొత్తము ఈ 10 రోజులు కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి మీరు ఏమాత్రం టెన్షన్ పడొద్దు, హ్యాపీగా రండి. కంగారు పడిపోయి ఇన్ని క్వశ్చన్లు పెట్టుకోకండి, మీరు హ్యాపీగా వచ్చేయండి. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.